అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసబసగా జరిగింది. అభివృద్ధి పనులపై చర్చ జరుగుతూ ఉండగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదనలు పెరిగి చివరికి బాహాబాహికి దారితీసింది. సభలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కాస్త చివరకు ఒకరిపై ఒకరు కొట్లాటకు దిగారు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న సహచర సభ్యులతో పాటు పోలీసులు వచ్చి ఇతర వర్గాలను శాంతింపచేశారు. అనంతరం సభ యథావిధిగా కొనసాగింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో అయితే కనుక ఈ రోజు సర్వసభ్య సమావేశం అయితే జరిగింది. ఈ సర్వసభ్య సమావేశం అయితే కనుక చైర్మన్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్, వైసీపీకి చెందిన చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో అయితే కనుక ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అయితే కనుక వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు అయితే భారీ ఎత్తున హాజరవ్వడం జరిగింది. ఈ హాజరైన వారిలో వైస్ చైర్మన్ వైసీపీకి చెందిన రామకృష్ణ, అలాగే టీడీపీ కౌన్సిలర్ మధుల మధ్య అయితే కనుక మాటల యుద్ధమే జరిగింది. ఈ మాటల యుద్ధంలో కొన్ని సందర్భాల్లో బూతుల పర్వం కూడా మొదలు పెట్టడం జరిగింది. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేయాల్సిన అవసరం వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేసి వారి ఇరువురి మధ్య కొట్లాట వాతావరణాన్ని అయితే కనుక జరగకుండా చూసే బాధ్యత అయితే పోలీసులు తీసుకోవడం జరిగింది. ఈ వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అయి ఉండి కూడా ఈ కొట్లాట మాటల యుద్ధం పట్ల అయితే కనుక ఆ నర్సీపట్నం ప్రజలైతే కనుక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఈ ప్రజా ప్రయోజనం కోసం అయితే కనుక మాట్లాడుకోవాలి, కానీ ఈ వ్యక్తిగత విషయాలు లేదా ఆ ప్రజలకు సంబంధించిన విషయాలు కాకుండా ఈ కౌన్సిలర్ సమావేశంలా కాకుండా వాళ్ళ వ్యక్తిగత సమావేశంలాగా నిర్వహించుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వైసీపీ కౌన్సిలర్ వైస్ చైర్మన్ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే కనుక ఆ టీడీపీ ఈ పనులు పూర్తిగా చేయటం లేదు. మా హయాంలో అయితే కనుక వైసీపీ హయాంలో అయితే కనుక సుజల సవంతి వాటర్ ప్రాజెక్ట్ అయితే కనుక దాదాపు 50 నుంచి 60% పూర్తి చేయడం జరిగింది. ఆ మిగిలిన ఏదైతే ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉందో ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోగా ఇప్పటి వరకు కూడా పనులన్నీ కూడా నత్తనడక నడుస్తున్నాయి అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి కౌంటర్ గా ఆ టీడీపీ కౌన్సిలర్ మధు అయితే కనుక మీరు డబ్బా కొట్టొద్దు, ఆల్రెడీ మీరు ఓన్లీ ఆ ప్రాజెక్ట్ అయితే కనుక నత్తనడక నడిపించారు, ఆ ప్రాజెక్ట్ మేము మా హయాంలోకి వచ్చిన తర్వాతే పనులు వేగవంతం చేశామంటూ వారిద్దరి మధ్య కూడా ఈ మాటల యుద్ధం అయితే జరిగింది. ఏమి జరిగినప్పటికీ కూడా వైసీపీ హయాంలో పనులు జరిగాయంటూ వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అలాగే టీడీపీ హయాంలోనే అభివృద్ధి ముందుకు తీసుకుపోతుందంటూ టీడీపీ కౌన్సిలర్లు కూడా ఈ వీరిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం అయితే జరిగింది. అలాగే ఒకరిని ఒకరు దెప్పుకోవడం అనేది ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశంగా తయారైంది తప్ప రానున్న రోజుల్లో అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి చేయడానికి మా సహకారం ఏం కావాలని వైసీపీ కార్పొరేటర్లు అడగకపోవడం అనేది కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధంతో పాటు బూతులు, ఈ సర్వసభ్య సమావేశంలో బూతులు చర్చించడం పట్ల అయితే కనుక చాలా అసంతృప్తితో అయితే ఉన్నారు. ఈ కార్పొరేటర్లు ఈ విధంగా వ్యవహరించడం పట్ల అయితే కనుక ఈ నర్సీపట్నం ఆ మున్సిపాలిటీలో ప్రజలైతే కనుక తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్